మన ప్రభువును రక్షకుడును పరిశుద్ధుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. 34వ దావీదు కీర్తన 4వ వచనము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దావీదు భక్తుడు దావీదు రాసి మాట్లాడుతున్నాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. అధికారులు విచారణ చేస్తుంటారు, సంఘ పెద్దలు విచారణ చేస్తుంటారు, కమిటీ వారు విచారణ చేస్తుంటారు, జడ్జెస్ విచారణ చేస్తుంటారు, మంత్రులు విచారణ చేస్తుంటారు. ఒక విషయం గురించి, ఒక ప్రాబ్లం గురించి, పరిష్కారం గురించి విచారణ చేసే పెద్దలు ఉంటారు ఈ సమాజంలో. మరి భక్తుడైన దావీదు ఎవరి యొద్ద ఈ విచారణ చేస్తున్నాడు? ఆయన దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునితో డిస్కషన్ చేస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నేను విచారణ చేయగా. ఆయన సమస్యల గురించి, ఆయనకున్న బాధలు కష్టాల గురించి, ఆయన రాజ్యం గురించి ఆయన దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునితో సంభాషిస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. దేవుడే నాకు ఉత్తరము జవాబు ఇచ్చాడు. ఆయనకు జవాబు దొరికింది. ఆయన ఎవరితో విచారణ చేయట్లేదు, కేవలం దేవునితో సంబంధం పెట్టుకొని ఆయన దేవునితో మాత్రమే విచారణ చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఆయన నాకు దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. ఆయనకు అనేక విధమైన భయాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. అవన్నీ ఆయనను భయానికి గురి చేస్తున్నాయి. భయపడుతున్నాడు, ఆయన భయంలో ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నాకు ఉత్తరం ఇచ్చారు. నాకు కలిగిన భయంలన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. ఉత్తరం ఇచ్చాను, తప్పించాను. నువ్వు మొరపెట్టినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు, దేవునితో నీవు సంబంధం కలిగి, దేవుని మీద నువ్వు భారం మోపి, దేవునితో నువ్వు మాట్లాడినప్పుడు నీ మాటలకు విలువ అనేది ఉంటుంది. నీ మాటలకు దేవుడు, మనుషులు విలువనేమో కానీ దేవుడు నీ మాటను వింటాడు, నీ మాటకు విలువ ఇస్తాడు. విలువనిచ్చిన దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. ఉత్తరం ఇచ్చిన దేవుడు నీ భయంలన్నిటిలో నుండి తప్పించే దేవుడుగా ఉంటున్నాడు.